లేదా పరధ్యానం మనసు యొక్క ఈ లక్షణాలను ఒకే ఒక సూత్రం పైన ధ్యానం చేయడం ద్వారా తొలగించవచ్చు. ఆ ఒక్క సూత్రమే ప్రణవ ఓం అనగా యూనివర్సల్ సౌండ్. ఈ ఓం సౌండ్ గురించి విశేషంగా ఓషో గారు చెప్తున్నారు. మొదటిది వ్యాధి ఏ విధంగా రిమూవ్ అవుతుంది అంటే, ఓంకారం మనం సౌండ్ చేసేది ఓం 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 అని చెప్పి మెకానికల్గా సౌండ్ చేయడం కాదు. ఆ, అంటే వీ హ్యావ్ టు ఫీల్ దట్ సౌండ్. ఆ సౌండ్ నుంచి మనకు వచ్చేటువంటివి విషయాలని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు. అయితే ఇందులో పాయింట్ ఏంటంటే, ఎక్కడా కూడా గుడ్డి నమ్మకాలు లేవు. డోంట్ బిలీవ్ బ్లైండ్లీ. గుడ్డి నమ్మకాలు లేవు. అయితే మనకు నిన్న కొంత చెప్పుకున్నాం. అనారోగ్యం అనేది ముందు మన ఆరాలో ప్రవేశిస్తుంది. ఆ ఆరాలో ప్రవేశించిన దాన్ని తీసేయాలి అన్నప్పుడు పతంజలి మెథడ్ ఆఫ్ ఓం, ఆఫ్ చాంటింగ్ అండ్ మెడిటేటింగ్ ఈజ్ ఏ వెరీ మైల్డ్ వన్. అది పూర్వపు రోజుల్లో అంటే మళ్ళా విషయాలు ఎలా ఉంటాయంటే, నేను చెప్పే మెథడ్సే చాలా బాగుంటాయి. వెరీ ఈజీ టు గెట్ రిడ్ ఆఫ్ డిసీజ్. బికాస్ పతంజలి మెథడ్ ఆఫ్ ఓం ఏమంటే చాంటింగ్ అండ్ మెడిటేటింగ్ ఈజ్ ఏ వెరీ మైల్డ్ వన్. ఆ రోజుల్లో ఎలా ఉంటుంది అంటే, ఆ రోజుల్లో బలమైన మనుషులు ఉన్నారు. చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. ప్రకృతితో సహవాసం చేసేవారు. కాబట్టి అరుదుగా వారికి అనారోగ్యం వచ్చేది. ఆరోగ్యం అనేది ఆ రోజుల్లో సర్వసాధారణమైన విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో దానికి ఆపోజిట్ అయ్యింది. రోగం అనేది సర్వసాధారణమైన విషయం. ఆరోగ్యం అనేది అరుదైన విషయం అయిపోయింది. ఎందుకని? మనం ప్రకృతిలో జీవించటం లేదు. మనమంతా వెరీ కాంప్లెక్స్‌గా ఉంటాము. రోగం అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రకృతిలో మనం జీవించటం లేదు అనే పాయింట్ చెప్పుకుంటూ వస్తాను. సో, ఇక్కడ పతంజలి మెథడ్ గురించి చెప్తున్నప్పుడు ఓషో గారు తన మెథడ్ గురించి చెప్తున్నాడు. ఆయన డైనమిక్ మెడిటేషన్ ఉంది. అలాగే జిబ్రా మెడిటేషన్, జాంబియా అంటే చావోటిక్ మెథడ్స్ రకరకాలుగా ఇష్టానుసారంగా పెద్ద పెద్ద సౌండ్స్ చేయడం. ఇవన్నీ మెథడ్స్ ఆయన చెప్తాడు. ఎందుకంటే మనం సప్రెస్ చేసినటువంటి అనేక విషయాల నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఒక మెథడ్ చెప్తాడు. రెండవది మనకు లో ఎనర్జీ, నీరసంగా ఉండడం. ఇందాకటే మనం చెప్పుకున్నాం స్టార్టింగ్‌లోని నీరసం. వ్యాధి పోవాలంటే మనం సౌండ్ చేసి ఆ సౌండ్‌ని మళ్ళా మనం వినాలి. అంటే ఓం సౌండ్ చేసి యూ హావ్ టు మెడిటేట్ ఆన్ ఇట్. అదే వినాలి. అంతేగాని మెకానికల్‌గా చేయడం కాదు. సరే, ఆయన మధ్యలో ఇలా చెప్పినప్పటికీ పతంజలి మెథడు ఓం శబ్దం, ఓంకారం అనేది ఇఫ్ యూ చాంట్ ఓం అండ్ మెడిటేట్ ఆన్ డిసీజ్ విల్ డిసపియర్. రైట్ నౌ ఇప్పుడే. రైట్ నౌ హీ సేస్, పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే రైట్ నౌ ఇప్పుడే ఇఫ్ యూ చాంట్ ఓం అండ్ మెడిటేట్ ఆన్ ఇట్. మీరు ఆ ఓంని ఓం అని చాంట్ చేయాలి. అప్పుడు డిసీజ్ విల్ డిసపియర్. ఇఫ్ హీ ఇఫ్ హీ ఈజ్ రైట్, not only the disease that is there will
దేర్ విల్ డిజపియర్ ఫర్ ఎవర్. భవిష్యత్తులో వచ్చే రోగాలు కూడా మాయమైపోతాయని చెప్పాడు. యాజ్ పర్ పతంజలి సూత్ర. పతంజలి సూత్ర గురించి మనం చెప్తున్నాం. దానికి ఇంకా మళ్ళా ఇంకా ఆయన రకరకాలుగా ఆయుర్వేద ఉంది, అలా ఉంది, అలోపతికి పోవద్దు, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నప్పటికీ డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ఇష్యూస్, అది మెడికల్ లాబింగ్, డిఫరెంట్ లాబింగ్ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడటం కేవలం సౌండ్ అనేది ఒక ఎనర్జీ. ఆ ఒక సౌండ్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ వస్తుంది. అలాగే మన బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంది, ఎథరిక్ బాడీ ఉంది. ఆ యొక్క మనం సౌండ్ చేయటం వలన మనకి మన శరీరంలో ఉన్న రోగాలు పోతాయి. అలాగే భవిష్యత్తులో రాబోయే రోగాలు కూడా దట్ విల్ ఆల్సో డిజపియర్. ఇది కీ పాయింట్. ఇఫ్ యూ చాంట్ ఓం అండ్ మెడిటేట్, చాంట్ చేసి దాని మీద అలా అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుంది అది అబ్జర్వ్ చేయాలి. వాటి వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయాలి. అండ్ అగైన్ మేకింగ్ సౌండ్ అండ్ అబ్జర్వ్. అప్పుడు డిసీజ్ విల్ డిజపియర్. ఇది అవునా కాదా అని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ ఫర్ మంత్స్. అంటే ఒక 21 days చేసినా మీకు విషయాలు తెలుస్తాయి. 3 months కంటిన్యూగా చేయటం వలన యూ విల్ గెట్ పర్ఫెక్ట్ రిజల్ట్. ఇందులో నమ్మకం కాదు. ఓం అనే దాని మీద అది ఇది ఏది లేదు, నమ్మకం ఏం లేదు. బట్ ఈ బిలీవ్ అండ్ ఇట్ ప్రూవ్. ఆయన ఆ విషయాన్ని ప్రూవ్ చేశాడు. సైంటిస్ట్ పతంజలి అనే ఆయన భారతీయ శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త కాకపోతే హిందువుగా పుట్టాడు. మిగతా వాళ్ళు సైంటిస్టులంతా కూడా పాశ్చాత్య దేశీయులే, అంటే విదేశీయులే. కాబట్టి ఇక్కడ మన ఈ భారతదేశంలో పుట్టిన ఈ యొక్క సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఓ ఇది ఈ యొక్క సౌండ్ని ప్రణవ నాదము అన్నాడు. ప్రణవ నాదము. ఈ ప్రణవనాదము అంటే దీన్ని మనం చేయటం వలన ప్రణవ ఓం, నాదం అని కూడా కాదు, ఆ ఒక సూత్రం ఏంటి, ప్రణవ ఓం అంటే విశ్వనాదము. ప్రణవ ఓం. ఎన్ని రకాల జబ్బులు పోతాయో చూడండి. వ్యాధి పోతుంది, నీరసం పోతుంది, సందేహం పోతుంది, అజాగ్రత్త పోతుంది, సోమరితనం పోతుంది, ఇంద్రియ లోలత్వం పోతుంది, భ్రమలు పోతాయి, నిస్సహాయత పోతుంది, అస్థిరత అనే విషయాలన్నీ పోతాయి. అవన్నీ ఉండడం వలన ఈ రకరకాల వ్యాధులు ఉండటం వలన ఏమేమి వచ్చినాయి, వేదన వచ్చింది, నిరాశ వచ్చింది, ఒడుకు వచ్చింది, ఇర్రెగ్యులర్ బ్రీత్ వచ్చింది. మనసుకి పరధ్యానం వల్ల మనసు యొక్క లక్షణాలు. వీటిని తొలగించడానికి ఒకే ఒక సూత్రం, అది ఆ ఒక్క సూత్రమే ప్రణవ ఓం, అంటే యూనివర్సల్ సౌండ్ అని పతంజలి మహర్షి చెప్పాడు. అయితే నెక్స్ట్ ఇంకా ఈ వ్యాధి గురించి చెప్పాడు. అది హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్ అండ్ నో యువర్ సెల్ఫ్. కేవలం వ్యాధి ఒకటే కాదు, అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చెప్పాడు. బికాస్ పతంజలి మెథడ్ ఓం అనే విషయంగా ఈయన చెప్పేది పక్కా పెడదాం. ఇది వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ. గుడ్డి నమ్మకాలు కాదు, వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సరే, నెక్స్ట్ పాయింట్. రెండో రోగం ఏంటి, నీరసం. నీరసం అంటే ఏంటి, ఆ సెకండ్ అబ్స్టికల్ నీరసం. డాంగర్ మీన్స్ మ్యాన్ వెరీ లో ఎనర్జీలో ఉంటాడు. ఈ వాంట్స్ సీక్ అండ్ సెర్చ్ బట్ వెరీ లో ఎనర్జీ. నువ్వు లో ఎనర్జీ, నీరసంగా ఉంటే నువ్వేమి సాధిస్తావు, మోక్షం సాధిస్తావు. మోక్షం కావాలి, ఎతకాలి, నేను అన్వేషిస్తున్నాను మోక్షం కోసం యోగా, దేవుడి గురించి అని అంటే ఏమి లేదు.
మాట్లాడుతూ ఉంటారు. కానీ లో ఎనర్జీలోనే ఉంటారు. కొంతమంది మనుషులు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. మోక్షం గురించి మాట్లాడుతుంటారు. యోగా గురించి మాట్లాడుతుంటారు. కానీ కేవలం మాటల వరకే పరిమితం. ఎందుకంటే ఎనర్జీ లెవెల్ తక్కువ. దట్స్ ఆల్ యూ కెన్ డూ. యూ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ బట్ యూ నీడ్ హైయర్ ఎనర్జీ ఎఫెక్ట్. హైయర్ ఎనర్జీ కావాలి. నువ్వు దేవుడి గురించి మాట్లాడుతూ ఏ సాధన చేయకుండా, ఏమి చేయకుండా గమ్మున కూర్చుంటే ఉపయోగమే లేదు. అంచేత త్రూ ద చాంటింగ్ ఆఫ్ ఓం అండ్ మెడిటేటింగ్ ఆన్ ఇట్ అంటే ఆహ్, ఓం చాంటింగ్ చేసి ఆ యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలి. అప్పుడు ఏమి వస్తుందని. ఎందుకంటే మెడిటేట్ చేస్తే ఏమవుతుంది? యువర్ ఎనర్జీ లెవెల్ విల్ బికమ్ హై. లో ఎనర్జీ కాకుండా హై ఎనర్జీకొస్తుంది. ఎలా సంభవిస్తుంది? అసలు వై ఆర్ యూ లో ఎనర్జీ లెవెల్? అసలు నీ ఎనర్జీ లెవెల్ ఎందుకు తక్కువ? ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు. అలసిపోయినట్టు ఉంటావు. ఎందుకే? పొద్దున్నే లెగుస్తావు. అలసటగానే లెగుస్తావు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ? నీకేం జరుగుతుంది? ఆ సిస్టమ్ ఎక్కడ తేడా వచ్చింది? అంటే కొండకి చిల్లు పడింది అని అంటారు. అంటే ఏంటి? ఎనర్జీ లీకేజ్ అవుతుంది అని. అది నీకు తెలియటం లేదు. యూ ఆర్ నాట్ అవేర్. ఎనర్జీ లాస్ అవుతుంది అనేది. దిస్ స్టూపిడ్ టాక్స్ ఎందుకొస్తాయి? యూ ఆర్ నాట్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్‌లో లేవు. ఏది ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? ఎన్నెన్నో ఉంటాయి కారణాలు. సో, యూ లీక్ ఎనర్జీ. ఆ విషయం నీకు తెలియదు. అంటే బకెట్ కింద చిల్లులు పెట్టుకొని బావిలో నీళ్ళు తోడుతారంటే ఎలా ఉంటుంది? ఏమి రాదు. ఖాళీ బకెట్ బయటకొస్తుంది. సో, ఈ లీకేజ్ స్టాప్ చేయాలి. అసలు లీకేజ్ ఎక్కడి నుంచి పోతుంది? శరీరం నుంచి పోతుంది. ఆ బయో ఎనర్జీ పోతుంది. ఈ శరీరం ద్వారా నువ్వు ఎనర్జీ ఎక్కడెక్కడ నుంచి పోతుంది? చేతుల నుంచి పోతుంది, కాళ్ళ ద్వారా నుంచి పోతుంది, కంటి ద్వారా పోతుంది. తల అలాగే తలలోంచి పోతుంది. ఇట్ ఈస్ రౌండ్. ఎనీథింగ్, ఎనీథింగ్ రౌండ్ హెల్ప్స్ యూ బాడీ టు ప్రిజర్వ్. మరి ఎలా నిన్ను కాపాడేది? దట్స్ వై యోగా పోస్టర్స్, సిద్ధాసన, పద్మాసన దే దే మేక్ ద హోల్ బాడీ రౌండ్. సిద్ధాసనంలో గాని, పద్మాసనంలో గాని కూర్చుంటే మొత్తం అంతా కూడా ఎనర్జీ లీకేజ్ లేకుండా ఉంటుంది. సిద్ధాసనలో బోత్ హ్యాండ్స్ టుగెదర్ బికాస్ ద బాడీ ఎనర్జీ లీక్స్ త్రూ ద ఫింగర్స్. ఎడ వెడ అందుకోసం మనకేం చెప్తారు? ఎడలో వేడి పెట్టుకోండి అని చెప్తారు. సో, వెన్ ది బోత్ హ్యాండ్స్ ఆర్ పుట్ టుగెదర్ ఆర్ ఆన్ టాప్ ఒకదాని మీద ఒకటి పెట్టినా గాని ఎనర్జీ మూవ్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్. ఒకదాని నుంచి ఒకటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సర్కిల్ కంప్లీట్ అవుతుంది. కాళ్ళు క్రాస్డ్ లెగ్ కూర్చుంటాము. కాళ్ళు క్రాస్ చేసుకొని లెగ్స్ ఆర్ ఆల్సో పుట్ ఈచ్ అదర్. సో దట్ పద్మాసనంలో గాని, సిద్ధాసనంలో గాని కాళ్ళన్నీ కలిపే ఉంటాయి. ఎనర్జీ మూవ్స్ ఇంటు యువర్ ఓన్ బాడీ. ఇట్ డస్ నాట్ లీకేజ్ ఉండదు. ఆ తర్వాత మళ్ళా మనం ఇంకా బయో ఎనర్జీ 80% బయో ఎనర్జీ కంటి ద్వారా వెళ్తూ ఉంటుంది. దట్స్ వై ఇఫ్ యూ కంటిన్యూలీ ఆర్ ట్రావెలింగ్ అయితే నువ్వు కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నావు అనుకోండి. ట్రైన్‌లో గాని, కార్‌లో గాని యూ ఫీ అలా కార్‌లో గాని, ట్రైన్‌లో గాని కంటిన్యూగా జ జర్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అలసిపోతాం. ఎందుకంటే ఇఫ్ యూ ట్రావెల్ విత్ క్లోజ్డ్ ఐస్ యూ విల్ నాట్ ఫీల్ సో టైర్డ్. మీరు బస్సులో గాని, లేదా కార్‌లో కానీ, లేదా ట్రైన్‌లో గాని ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు తెరిసి అలా చూస్తా ఉంటే అలసిపోతారు. అదే కళ్ళు మూసుకొని కూర్చోండి. ట్రై ట కొంచెం అలా అలసిపోరు. సో, యూ గో ఆన్ లుకింగ్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్.
బయటకి ఏం చూస్తాం? అవసరమైన, అనవసరమైన. అందుకోసమే మీరు ప్రయాణం చేస్తున్న ట్రావెలింగ్ మెడిటేషన్ చేయండి అని అంటారు. అడ్వర్టైజ్‌మెంట్‌లు ఏమున్నాయి, అవే ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నీ చూస్తూ ఉంటాం. టైర్ అవుతాం. బాడీ టైర్ అయిపోతుంది. అంటే బాడీ అలసిపోతుంది. ఎందుకంటే ఐస్ గివ్ ద ఇండికేషన్ దట్ నౌ ఇట్ ఈస్ ఎనఫ్. ఆ కళ్ళు అలసిపోయి కళ్ళు నొప్పులొస్తున్నప్పుడు అది చెప్తే చాలులే కళ్ళు మూసుకో అంటుంది. యోగి ఏం చేస్తాడు? క్లోజ్డ్ ఐస్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. వీలైనంత 5 నిమిషాల సమయం చిక్కినా, 10 నిమిషాల సమయం చిక్కినా యోగి అనేవాడు ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు. విత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ క్రాసింగ్ ఈచ్ అదర్. కాళ్ళు ఒకదాని మీద ఒకటి క్రాస్ చేసుకొని కూర్చుంటాడు. చేతులు కలిపి కూర్చుంటాడు. అప్పుడు ద ఎనర్జీ మూవ్స్ ఇంటూ ఈచ్ అదర్. అన్ని చక్కగా ఒక్కో శరీరానికి ఒకదానికొకటి అన్నీ కనెక్ట్ అవుతాయి. హి సిట్స్ విత్ ద స్పైన్ స్ట్రైట్. ఆ యోగి ఇంకా ఎలా ఉంటాడు? వీలైనంత నిటారుగా. వైల్ యూ ఆర్ సిట్టింగ్, యూ విల్ ప్రిజర్వ్ మోర్ ఎనర్జీ దెన్ ఎనీ అదర్ వే. వీలైనంత నిటారుగా కూర్చోవడం వలన ఎనర్జీ నీకు సేవ్ అవుతుంది. బికాస్ వెన్ ద స్పైన్ ఇస్ స్ట్రైట్, ద గ్రావిటేషన్ ఆఫ్ ఈ ఎర్త్ కెనాట్ ఫోర్స్ విత్ మచ్ ఎనర్జీ అవుట్ ఆఫ్ యూ. ఆ భూమి యొక్క ఆకర్షణ శక్తి అలా ఉండటం వలన ఏమవుతుందంటే స్ట్రైట్‌గా ఉంటే ఈ గ్రావిటీ పనిచేయదు. అలా కాకుండా ఉంటే గ్రావిటీ ఎనర్జీ అక్కడ కొంత లాస్ అవుతామని చెప్తారు. దట్స్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ సచ్ ఏ లీనింగ్ పోస్టర్, స్లాంటింగ్ పోస్టర్, యూ థింక్ యూ ఆర్ రెస్టింగ్. మనం ఏమనుకుంటామంటే వెనక ఆనుకుని కూర్చోవడము, లేదా పడుకుని లీనింగ్ ఆనుకుని కూర్చోవడం, లీనింగ్ పోస్టరు అలా వాలి కూర్చోవడము రెస్ట్ అనుకుంటాం. బట్ పతంజలి ఏమంటున్నారు? ఎనర్జీ లీక్ అవుతుంది అంటున్నాడు. మనం మాట్లాడేది పతంజలి గురించి మాట్లాడుతున్నాం. పతంజలి యోగ సూత్రాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి పతంజలి గారు చెప్పింది మనం వింటున్నాం. యు ఆర్ యు ఆర్ లీకింగ్ ఎనర్జీ. బికాస్ మోర్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ అండర్ ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషన్. ఆ భూమి ఆకర్షణ శక్తి గ్రావిటేషన్ ఉంటుంది. సో దిస్ వోంట్ హెల్ప్. స్ట్రైట్ స్పైన్. వీలైనంత నిటారుగా కూర్చోండి. విశ్రాంతిగా కూర్చోండి. విశ్రాంతిగా కూర్చోవాలి. నిటారుగా కూర్చోవాలి. విశ్రాంతిగా కూర్చోవాలి. విత్ క్లోజ్డ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. క్రాస్డ్ లెగ్స్, క్లోజ్డ్ హ్యాండ్స్. విత్ క్లోజ్డ్ ఐస్. కళ్ళు మూసుకొని కూర్చోండి. యూ హావ్ బికమ్ సర్కిల్. యూ హావ్ బికమ్ సర్కిల్. అప్పుడు సర్కిల్ కంప్లీట్ అవుతుంది. సర్కిల్ రిప్రజెంటేటెడ్ అంటే సర్కిల్ కంప్లీట్ అయిందంటే శివలింగంతో పోలుస్తారు. శివలింగం. శివలింగ. యూ మస్ట్ హ్యావ్ సీన్ యాజ్ శివలింగ. The Pollock symbol is known as West. Of course, as it is known in the West, Pollock symbol symbol. In fact, the inner bioenergy circle just egg shape. ఎగ్ షేప్‌లో ఉంటుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఆ ఎనర్జీ సర్క్యూటు. మనం కూర్చోవటం వలన, అలా స్ట్రెయిట్‌గా కూర్చోవటం వలన, సర్కిల్ కంప్లీట్ అవ్వటం వలన, వీలైనంత నిటారుగా కూర్చొని చేతులలో చేతులు కలిపి, అంటే విత్ క్లోజ్డ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. సిద్ధాసనము ఆర్ పద్మాసన అనేది హ్యాండ్స్ ఆటోమేటికలీ మనకి కలిసే ఉంటాయి. హ్యాండ్స్ అండ్ లెగ్స్. అయితే నౌ విత్ క్లోజ్డ్ ఐస్. కళ్ళు మూసుకోవడం వల్ల. అప్పుడు నీకేమవుతుంది? శివలింగ, బయో ఎనర్జీ. శివలింగ ఈజ్ నథింగ్ బట్ బయో ఎనర్జీ సర్కిల్. అప్పుడు వెన్ యువర్ బాడీ ఎనర్జీ ఫ్లోస్ రైట్లీ, అప్పుడు ఎనర్జీ రైట్‌గా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎగ్. లైక్ ఎన్ ఎగ్. అంటే ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. షేప్ లైక్ ఎన్ ఎగ్. కోడిగుడ్డు ఆకారంలో. అంటే అది సింబల్ ఏంటి? శివలింగము. యూ బికమ్ ఏ శివ. నువ్వు శివుడు అవుతావు.
ఆ పోస్టర్లో నువ్వు శివుడివే. వెన్ ది ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్, నాట్ మూవింగ్ అవుట్, బయటికి పోవటం లేదు ఎనర్జీ, నీ లోపలే తిరుగుతుంది, నీ లోపలే తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీరసం పోతుంది, నీరసం అనేది పోతుంది. ఇట్ విల్ నాట్ డిసపియర్ బై టాకింగ్, it will not disappear by reading scriptures, it will not disappear by philosophizing, it will disappear only when your energy is not leaking. నువ్వు మాట్లాడటం వలన కానీ ఎనర్జీ పోవడం లేదు, శాస్త్రాలు చదవటం వలన ఎనర్జీ పోవటం లేదు, ఇంకా ఫిలాసఫీ గురించి డిస్కస్ చేయడం వలన ఏం పోవటం లేదు. ఇట్ విల్ డిసపియర్ ఓన్లీ వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ నాట్ లీకింగ్. ఇట్ విల్ డిసపియర్ ఓన్లీ ఎప్పుడు? ఇక్కడ పాయింట్ మిస్ అవుతుంది. ద లాంగర్ డిసపియర్స్ అన్నాడు. ఎప్పుడు? వెన్ ద ఎనర్జీస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్, నీలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటే, బయటికి పోకుండా, ఎనర్జీ బయటికి పోకుండా నీలోనే తిరుగుతూ ఉంటే నీరసం అనేది పోతుంది. శివలింగ షేప్లో ఇలా కూర్చుంటే మామూలుగా నువ్వు ఇట్ విల్ నాట్ డిసపియర్ బై టాకింగ్ అంటే మాట్లాడుతున్నంత మాత్రాన నీరసం పోదు, శాస్త్రాలు చదవటం వల్ల నీరసం పోదు, అలాగే ఫిలాసఫీ చేయడం వల్ల డిసపియర్. ఇట్ విల్ డిసపియర్ ఓన్లీ వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ నాట్ లీకింగ్. ఎనర్జీ లీక్ కాకుండా చూసుకోవాలి. అయితే దాన్ని ఎలా చేయాలి? ట్రై టు ప్రిజర్వ్ ఇట్. ద మోర్ యూ ప్రిజర్వ్ ద బెటర్. ఆ ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవాలి. కన్జర్వ్ చేసుకొని ఎంత ఎనర్జీని కూడబెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది, రైట్? బట్ ఇట్ కెన్ బి యూజ్డ్, కెన్ బి మేడ్ క్రియేటివ్, ఇట్ కెన్ బి గివ్ రీబర్త్. ఎనర్జీ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ సరైన విధంగా ఉండాలి. ఆ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇన్ ద వెస్ట్ సమ్ జస్ట్ ఇన్ ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ టాట్, కొంతమంది వేరే విధంగా చెప్తారు. దర్ ఇస్ ఎ గుడ్ టు రిలీజ్ ఎనర్జీ త్రూ సమ్ ఎక్స్. రిలీజ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఎనర్జీ రిలీజ్ చేయటం వలన అది వెస్ట్లో సెక్స్ ద్వారా ఎనర్జీ రిలీజ్ చేయడం వల్ల మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ కెన్ బి యూజ్డ్, కెన్ బి మేడ్ క్రియేటివ్. ఆ ఎనర్జీని క్రియేటివ్గా ఉపయోగించవచ్చు, అది రీబర్త్ ఉపయోగించవచ్చు. ఇట్ కెన్ గివ్ ఆ ఎనర్జీ రీబర్త్కి అంటే మళ్ళీ తిరిగి పునర్జన్మ అంటారు. అంటే జీవించి ఉండగానే మళ్ళా పుట్టడం. యూ కెన్ నో మిలియన్స్ ఆఫ్ స్టేజ్ త్రూ ఇట్, యూ కెన్ రైజ్ హయ్యర్ అండ్ హయ్యర్ త్రూ ఇట్, ladder reach to the God. అంటే నీ ప్రయాణంలో నువ్వు ఆ దివ్యత్వం వైపు ప్రయాణం వైపుకి వెళ్ళాలి. ఇఫ్ యూ గోన్ ఎవ్రీ డే రిలీజింగ్ ఇట్, యూ విల్ నెవర్ హ్యావ్ సచ్ బిల్ట్ అప్ ఎనర్జీ. నువ్వు పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎనర్జీ అనేది కన్జర్వ్ కావాలి, వేస్ట్ కాకూడదు. You can take even the first step towards divine preserve. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ ప్రిజర్వ్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ పతంజలి మహర్షి దాన్ని అక్కడ సెక్స్ నుంచి అన్నిటిని ఎలా తీసేశారంటే ఓంకారం జపం వల్ల. సో నీరసం అనేది గ్రేటెస్ట్ అబ్స్టికల్, బట్ డిసపియర్ త్రూ ద చాంటింగ్ ఆఫ్ ఓం. ఓం క్రియేట్స్ విత్ శివలింగ, ఎగ్-షేప్డ్ ఎనర్జీ. ఓం జపం చేయటం వల్ల నీకు క్రియేట్ విత్ యూ ద శివలింగ, ఎగ్-షేప్డ్ ఎనర్జీ సర్కిల్. ఇక్కడ ఏ విధంగా కూర్చోవాలి? ఎగ్-షేప్డ్ ఎనర్జీ సర్కిల్ అంటే ఏంటి? సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని క్లోజ్డ్ ఫింగర్స్ అండ్ క్లోజ్డ్ లెగ్స్ అండ్ క్లోజ్డ్ ఐస్ అయిపోయాయి. సిద్ధాసనం ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, చేతులు క్లోజ్డ్ ఉండాలి. అంటే
కలిపి కూర్చోవాలి. చేతులు పెట్టుకొని లేదా చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఎక్కడ ఎనర్జీ లీకేజ్ కాకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కూర్చొని అక్కడ ఓంకార జపం చేయాలి. ఓంకార జపం అంటే మళ్ళీ ఓం చాంటింగ్ విత్ మెడిటేషన్, రైట్? అప్పుడేమవుతుంది? చాంట్ ఓం ఫర్ ఫ్యూ మంత్స్, మెడిటేట్. అప్పుడేం జరుగుతుంది? కెన్ ఈవెన్ విత్ యువర్ క్లోజ్డ్ ఐస్ ఇఫ్ యూ చాంట్ ఓం ఫర్ ఫ్యూ మంత్స్, మెడిటేట్ అన్నారు. మెడిటేషన్ చేయాలి. అంటే ఆ యొక్క నాదంలో అబ్జర్వ్ అవ్వాలి. యూ కెన్ సీ విత్ ఇన్ యువర్ బాడీ హ్యాస్ డిసపియర్. దేర్ విల్ బి జస్ట్ బయో ఎనర్జీ. అక్కడ ఈ శరీర వ్యక్తి ఉండవు, బయో ఎనర్జీ లెవెల్లో ఉంటాం, ఎలక్ట్రికల్ ఫినామినాగా ఉంటాం. దెన్ షేప్ విల్ బికమ్ శివలింగ షేప్. సో అప్పుడు ఆ స్థితిలో మనకు ఏం పోతుంది? నీరసం అనేది పోతుంది. వ్యాధి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా దేని గురించి మాట్లాడుకున్నాం? నీరసం గురించి మాట్లాడుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నౌ యు ఆర్ ఇన్ ఎ హయ్యర్ ఎనర్జీ. నౌ యూ కెన్ మూవ్ మౌంటైన్స్. ఎన్ని పర్వతాలైనా ఎక్కొచ్చు. నౌ యూ విల్ ఫీల్ టాక్ ఈస్ నాట్ ఎనఫ్. సంథింగ్ హ్యాస్ టు బి డన్. కేవలం ఒట్టి మాటలు చెప్పవు, ఇది ఒకటి చేయాలి. అండ్ ద ఎనర్జీ లెవెల్ ఈజ్ సో హై ఎనర్జీ లెవెల్లో ఉంటాం. సంథింగ్ కెన్ బి డన్ నౌ. పీపుల్ కమ్ టు, అయితే అక్కడ అయిపోయింది. ఇంకా ఈయన వేరే చెప్తూ ఉంటారు. ఇంక వేరేది ఏం చెప్తారు? కొంతమంది వచ్చారండి, వచ్చి ఏం చెప్తారు? I see they are leaking energy. They cannot do anything. First thing, drop leakage. Only when you have energy, then ask what can be done. నీరసంగా ఉంటారు, ఏం చేయడానికి లేకుండా, లీకేజ్ అరికట్టరు, కానీ ఏం చేయాలండి అని అడుగుతారు. ముందు లీకేజ్ స్టాప్ చేయమంటాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి మనకి డౌట్ గురించి, సంశయ నివృత్తి. సంశయం కూడా, దానికి కూడా సాంస్క్రిట్లో సంశయము, శంక పదాలు. సంశయ, శంక, డౌట్. ఇంగ్లీష్లో డౌట్ అంటాం. అంటే ఇంకా మనకి దానికి ఇంకా నమ్మకం దొరకదు, ప్రతిదీ అనుమానమే. సంశయంలో ఉంటాడు. అప్పుడేమవుతుంది? అగెన్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దిస్ ఈజ్ అగెన్స్ట్ ట్రస్ట్, బికాస్ ట్రస్ట్ ఈస్ టు ట్రస్ట్ సంబడి. దిస్ ఈజ్ అగెన్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యూ డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ మీద కూడా నీకు విశ్వాసం లేదు, డిఫరెంట్ థింగ్. అది ఇక్కడ ఏమవుతుందంటే థింక్ అండ్ పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఏది ఉన్నాయి అని ఎన్నో విధాలుగా ఆలోచన, ఎంతో కష్టపడాలి. అయితే హౌ ఓం సౌండ్ అండ్ మెడిటేషన్ విల్ హెల్ప్. ఓం సౌండ్, మెడిటేషన్ ఏ విధంగా సహాయపడుతుంది డౌట్ ఉన్నవాడికి? ఇట్ హెల్ప్స్ బికాస్ వన్స్ యూ బికమ్ సైలెంట్, పీస్ఫుల్, ప్రశాంతంగా, శాంతిగా ఉంటే ఆ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని. డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. ఈ ఓంకారం సౌండ్ ఎవరు చేస్తున్నారు? ఓం సౌండ్ అండ్ మెడిటేషన్ అది నువ్వే చేస్తుంది. ద మెడిటేటింగ్ ఆన్ ఇట్, ఓం, ద చాంటింగ్, మెడిటేటింగ్ ఆన్ ఇట్, వాయిస్ బికమ్స్ సైలెంట్. మెనీ వాయిసెస్, బయట విషయాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మన చుట్టూ మాట్లాడే వాళ్ళే ఎక్కువ. అవన్నీ తగ్గించేసుకొని ఇంకా అవేమి లేవు, దీనిలోనే ఉంటాం. అప్పుడేమవుతుంది? వెన్ యూ బికమ్ సైలెంట్ అండర్ ద చాంటింగ్ ఆఫ్ ఓం. అసలు ఓం చాంటింగ్ చేస్తుంటే నేను సైలెంట్ ఎప్పుడు అవుతానండి? వెన్ యూ బికమ్ సైలెంట్ అండర్ ద చాంటింగ్ ఆఫ్ ఓం, యు ఆర్ షెల్టర్డ్, కామ్, క్వైట్, కలెక్టెడ్. ఇన్ దట్ కలెక్టివ్నెస్ యూ కెన్ సీ విచ్ ఈస్ ద రియల్ వాయిస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యూ. నీ నుంచి అథెంటిక్ వాయిస్ ఏది వస్తుంది?
ఇక్కడ చాంటింగ్ చేసావు, మెడిటేషన్ అంటే అక్కడ ఇక్కడ చాంటింగ్ చేసి ఆ ఊ మా అనే దగ్గర ఆ ఓ అని ఇవి మనం కలిపి మనం చేస్తున్నప్పుడు అక్కడ మీకు సైలెన్స్ ఏర్పడుతుంది. ఇన్నర్ సైలెన్స్. ఆ ఇన్నర్ సైలెన్స్‌లో వచ్చినప్పుడు అథెంటిక్‌గా మీ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ ఏం జరుగుతుంది? హెల్ప్ చేస్తుంది. నిర్ణయాత్మక శక్తిగా సంశయమే లేకుండా. సో, ఓం విల్ హెల్ప్ యూ come to you. Om will help you to come to a decisiveness. అక్కడ డౌట్ అంటే ఏంటి? సంశయం అంటే శంక. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదు. లేతే నిర్లక్ష్యం, కేర్‌లెస్‌నెస్, ఇండిసిసివ్‌నెస్. ఏమి చేయకుండా గమ్మున కూర్చోవడం. సాంస్క్రిట్ వర్డ్. అప్పుడేమవుతుంది? ఆ కేర్‌లెస్‌నెస్ వల్ల ఇంకొక ప్రమాదం వచ్చి పడుతుంది. ప్రమద. ప్రమద అంటే ఇంకా నువ్వు ఈ స్లీప్ వాకే అన్నమాట. నిద్రావస్థలో ఉంటావు. అవేర్‌గా ఉంటావు. సో, ఎక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ యొక్క పాయింట్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడే పాయింట్ మన సంశయం పోవాలంటే ఈ యొక్క ఓంకార సౌండ్ వస్తుంది. రేపటి విషయాల్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఇది ఈ ఓం సౌండ్ డీపర్ అండ్ డీపర్ సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతున్నప్పుడు హిప్నటైజ్ అవ్వకూడదు. అంటే మెకానికల్‌గా మనం సౌండ్ చేస్తే హిప్నటైజ్ అవుతాం. అలా స్లీప్‌లోకెళ్ళిపోతాం. ఓం, 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 ఓం అనుకుంటూ మనం స్లీప్‌లోకెళ్ళకూడదు. ఆ సౌండ్ మెకానికల్‌గా చేయకుండా ఓం కొంత విరామం వస్తుంది. తర్వాత మళ్ళీ అగైన్ అప్పుడేమవుతుంది? డీహిప్నటైజ్ అవుతాం అనే పాయింట్ మీద రేపు స్వామి వివేకానంద ఓం సౌండ్ వల్ల ఏం జరుగుతుంది? హిప్నటైజ్ అంటే మనకి అడ్వర్టైజ్‌మెంట్‌లు చూసి మనకి ఏవంటే అవి కొనుక్కోవడము ఇట్లాంటివి ఉండదు. ఏది కావాలో అది మాత్రమే కొనుక్కుంటాం. అవి చూసి, ఇవి చూసి మనం హిప్నటైజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. దాని జోలికి పోకుండా ఉంటాం. ఇలాంటివన్నీ ఉంటాయి. సో, థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్‌లో మరిన్ని విషయాలు ఇక్కడ ఏమేమి విషయాలు కవర్ చేసుకున్నాము అనే పాయింట్‌కొస్తే వ్యాధి గురించి, నీరసం గురించి, సందేహం గురించి తీసుకున్నాం. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సోమరితనము, ఇంద్రియలోలత్వము, భ్రమ, నిస్సహాయత ఇవన్నీ ఎలా వన్ బై వన్ క్లియర్ అయితాయి అనేది ఓం శబ్దంతోనే ఎలా అవుతాయనేది ప్రాక్టికల్. ఏది కూడా గుడ్డిగా నమ్మడానికి లేదు. డూ యువర్ సెల్ఫ్ అండ్ నో యువర్ సెల్ఫ్. అంతవరకు నిజం. చేస్తేనే కదా తెలిసేది. చేయకుండా అది అది పనికిరాదు అంటే ఇక్కడ ఇది పనికొస్తుందా? పనికిరాదా? ఇలాంటి భ్రమల నుంచి మనం పోగొట్టడానికి పనికొస్తుందా? లేదా? అనే విషయాన్ని మనం చూడటం కోసం. సో, హ్యాపీ డే టు యూ ఆల్.